నెల్లూరులో ఫేమస్ పప్పుల్సు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నెల్లూరులో ఫేమస్ అయిన పప్పుల్స్ ఎలా తయారు చేసుకుంటారో చూద్దాము. సో అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కుక్కర్లో అయితే మనం కందిపప్పుని నానబెట్టుకోవాలి. నేనైతే 2 hours నానబెట్టేసుకున్నాను. సో ఒక్కసారి ప్రెస్ చేసి చూడండి, అది బాగా నానిందా లేదా తెలుస్తుంది. నానేసిన తర్వాత బాగా వాష్ చేసేసుకొని సరిపడినంత వాటర్ వేసేసి టమాటా, పచ్చిమిర్చి అండ్ పసుపు వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసి కుక్కర్లో 3 విజిల్స్ పెట్టేసుకోవాలన్నమాట. కొన్ని రెసిపీస్ కొన్ని ఊర్లలోనే చాలా బాగుంటాయి కదా. సో నెల్లూరులో ఫేమస్ అయిన పప్పుల్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. ఇందులో నేను రాళ్ళ ఉప్పు వేసేసి ఇలాగ ఎనిపేది ఉంటుంది కదా, దాంతో ఎనిపేసాను అనమాట. నేనైతే ట్రెడిషనల్గానే దీన్ని తయారు చేస్తున్నాను. తర్వాత దీనికి వాటర్ ఎక్కువే పడుతుంది. వాటర్ వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇక పోపు పెట్టుకోవాలి. ఈ పప్పుల్స్కి మెయిన్ పోపే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పోపు స్మెల్కి మనకి ఆకలేసేస్తుంది అనమాట. సో స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే ఈ పోపులో మెయిన్ ఎర్రగడ్డ అనమాట. ఎర్రగడ్డ వేసిన తర్వాత ఇంగువ అనమాట. ఇంగువ 1/2 స్పూన్ వేసేసుకొని చక్కగా ఈ ఎర్రగడ్డలు అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే తెల్లగడ్డలు 4 దంచి వేసేసుకోవాలన్నమాట. సో ఎంత బ్రౌన్గా వస్తే ఎర్రగడ్డలు మనకి పప్పుల్స్ అనేది అంత టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఎర్రగడ్డలు కొంచెం బ్రౌన్ వచ్చిన తర్వాత మనం కారం వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. కారం మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకోండి. సో ఇక పోపుని మనం ముందుగా తయారు చేసుకున్న పప్పుల్స్లో వేసేసి ఇక్కడ నేను 2 నిమ్మకాయల్ని పిండేసుకొని ఇందులో వేసేసుకున్నాను అనమాట. దీనిని ఒక 5 నిమిషాల పాటు మరగపెట్టుకుంటే అండ్ ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలన్నమాట హై ఫ్లేమ్లో. అంతే టేస్టీ ఎమ్మీ అయిన పప్పుల్స్ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి కాంబినేషన్గా చికెన్ అయితే చాలా బాగుంటుంది. మా ఊర్లో ఖచ్చితంగా పప్పుల్స్తో పాటు ఒక ఫ్రై, ఒక పచ్చడి ఉంటుందన్నమాట. నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్